చెప్పయ్యా, నా పేరు ఎంజే బాబు. ఏం చేస్తుంటారు? నేను అన్ని చేశా. ఇప్పుడు ప్రస్తుతం జగన్ బాబు పరిపాలనలో తమ్మగా కూర్చొని తింటున్నా హ్యాపీగా. ఇవి చేసుకోలేక పని చేసుకునే ఓపిక దమ్ముంది, చేసుకునే శక్తి లేదు. నేను చేసుకోవాలనే చెయ్యాలనే పని. ఇదిగో అన్ని లబ్ధులు జనాలకి, అయ్యా పేద సాదాకి అందరికి ఏ ఇళ్ళలో కూడా సంతోషంగా బతుకుతున్నారు. సంతోషం మామూలుగా కాదు, అసలు ఎట్లా బతుకుతున్నారు తెలుసా? ఈ 5 ఏళ్ల పరిపాలనలో 3 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనాకు పోయింది. కరోనాలో ఎట్లా కాపాడాడు తెలుసా? ఈ చంద్రబాబులా జూమ్ చూసుకుంటే హైదరాబాద్ లో పిల్లలు అనవడు కొడుకు బయటకు రాకుండా వ్యాడ ఒకరికొకరు బయటకు వస్తే వీళ్ళకి రోగాలు పడి సస్తారని భయంతో వాలంటీర్లు ఇంటికి వాలంటీర్లు దొంగతనాలు చేస్తారు, రేపులు చేస్తారు అంటారు టీడీపీ కాదండి. వీడు ఈ పవన్ కళ్యాణ్ ఆయనకి ఏం తెలుసు ఆయనకి? 14 ఏళ్ళ మీరు వాళ్ళన్నా ఇవన్నీ తెలుసుకొని తోక ముడుచుకొని రాజశేఖర్ రెడ్డి టైంలో జంపు జిల్లాని పోయి సోనియా గాంధీ సలాం పెట్టి సోనియా గాంధీ పట్టం చేరాడు వాళ్ళన్న. రాజశేఖర రెడ్డి దెబ్బకే దబాయించుకోలేక జగన్ బాబు దెబ్బకి నువ్వేం దబాయించుకుంటావా? పిచ్చోడా పిచ్చోడు కాకపోతే ఎవరు తొక్కలు కాదు. అసలు ఎమ్మెల్యేకి ఏడవలేడు, సీఎం అడుగుతాడా? ఏంది తొక్కలో బొక్కగా గెలిచింది? ఏంది ఆయన గెలిచి వచ్చేది? ఏడా ఆయన గెలిచేది? ఏ రకంగా గెలుస్తావు? ఎవరు నువ్వేం చేసావు? నువ్వు జనాలు చేసావా అని అసలు అన్నాడు చంద్రబాబు చేస్తానని 600 హామీలు ఇచ్చి ఆ కాగితాలు ఏం చేసుకున్నాడు తెలుసా? చెత్తపట్లు వేసి మిఠాయి కొట్టు అమ్ముకున్నాడంట. అభివృద్ధి శూన్యము, సంక్షేమ పథకాలు అయితే సోమరిపోతులు చేస్తున్నట్టు. ఈయన ఏం కట్టాడు? టీవీ మోడీకి జిఎస్టీ ఏం కట్టాడు? అడుగు అది లెక్క మనం. ఈయన ఎంత కడుతున్నాడు? ఎట్ట కడుతున్నాడు? ఇస్తున్నాడు పావుల. వీళ్ళు రొటేషన్లో పెట్టుకుంటున్నాడు, వీళ్ళు రొటేషన్ చేసుకుంటున్నారు. పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కట్టుకునే అన్ని పనులు వాళ్ళు కట్టుకుంటున్నారు. మరి డెవలప్ లేదండి. నువ్వు హయాంలో ఏం కట్టా మోడీకి? దీన్ని లెక్కది 14 ఏళ్ళు 7 సార్లు అంటున్నావుగా. ఏం చేశా? ఎంత కట్టా మోడీ గారికి? ఎవరు గ్యారంటీ వాళ్ళ మామూలు పొడిచి ఒక పోటు పాపం పంపించాడు మహానుభావుడిని. పార్టీ పెట్టుకున్న ఆయనేమో పీకి అవసరం నొక్కాడు, ఆయనేమో నల్లో రామచంద్ర అని తెచ్చాడు. ఈయన ఈయన నీ బతుకి సొంత పార్టీ పెట్టుకుని చేసావా? 70 సంవత్సరాలు అఘోరించింది ఏడుస్తున్నావే. సొంత పార్టీ పెట్టి నీ సొంత పార్టీకి నిలబెట్టుకోవాలా? నీకై పార్టీ పిల్లోడు వచ్చాడు, సోనియా గాంధీ డిస్ అంది, అవతల పార్టీ తిరిగాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నాడు పేరు. తిరిగాడు, దేశం మీద పడ్డాడు, మాట ఇచ్చాడు, తండ్రి పేరు నిలబెట్టి నాది సొంత జెండా. సోనియా గాంధీ సరెండర్ అయ్యి నేను బుద్ధి తక్కువ పని చేశాను, ఈ బుద్ధి వాళ్ళ మాటలిని నా పార్టీలోకి వస్తావా అని అడిగింది. నో.